కలకోట ఉమామహేశ్వరీదేవి, వయసు 57 సంవత్సరాలు, డోర్ నంబర్ 19-15-594, చైతన్యపురి, గుంటూరు, ఏపీ. 22/7/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు ఉమాదేవి, గుంటూరులో ఉంటాను. గురువుగారు మొదటిసారి మా ఇంటికి వచ్చిన రోజు మేము మా పెద్దబ్బాయి పెళ్లి శుభలేఖలు పంచడం మొదలుపెట్టాము. గురువుగారు నన్ను మా వారిని తీసుకొని తెనాలి వెళ్ళి శుభలేఖలు బాబా దగ్గర పెట్టించి గురువుగారు బాబా ఆశీర్వదించి పంపారు. మా అబ్బాయి అమెరికాలో జాబ్, పిల్లలతో అంతా బాగున్నారు. తరువాత ఒక గురు పౌర్ణమి రోజు తెనాలి సత్సంగంలో మా చిన్నబ్బాయి జాబ్ విషయంగా గురువుగారితో చెప్పుకున్నాను. గురువుగారు చిరునవ్వు నవ్వినారు. నన్ను శ్రీ సాయి మహారాజ్ మధుర భాషణములులోని 33వ అధ్యాయం చదవమైరి. రాత్రి 10 గంటల తరువాత మేము గుంటూరు బయలుదేరి సగం దూరం వచ్చాక మా అబ్బాయి ఫోన్ చేసి జాబు వచ్చింది అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది గురువుగారు ఎందుకు చిరునవ్వు నవ్వారో. గురువుగారికి జరగబోయేది ముందే తెలుసు కనుక. నేను శేషకుమారి గారు తెనాలి కొన్ని సత్సంగాలకు వెళ్ళాము. అప్పుడు గురువుగారు శ్రీ సాయి సచ్చరిత్ర గురించి చెబుతున్నారు. గురువుగారు ఒక్కొక్క వాక్యం గురించి చెబుతూ ఉంటే దీనిలో ఎంత అర్థం ఉన్నదా అని ఆశ్చర్యపోయేవారం. అప్పుడు గురువుగారు బాబా గురించి, ఆయన మనపై చూపించే ప్రేమ గురించి, అసలు పారాయణ ఎలా చేసుకోవాలి, బాబా మీద విశ్వాసం ఎలా పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి, శ్రీ సాయి సచ్చరిత్ర ఎంత గొప్పది, మన సమస్యలకు పరిష్కార మార్గంగా బాబా సత్కథల ద్వారా ఎలా తెలుసుకోవాలి అని అనేక విషయాల గురించి చెప్పేవారు. మాకు నిజంగా తెలియదు బాబా ఇంత గొప్పవారని. గురువుగారి ద్వారా ఇవన్నీ మేము తెలుసుకోగలిగాము. గురువుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గుంటూరులో శేషకుమారి గారి ఇంటిలో సత్సంగాలు మొదలైనాయి. గురువుగారు సాయిబాబా నామస్మరణ గురించి, బాబా తత్వం ఏమిటి, బాబా సశరీరులుగా ఉన్నటువంటి సమయంలో భక్తులు ఏ విధంగా బాబా ఎడల ప్రేమ నమ్మకంతో ఉండేవారో చెప్పి మాకు కూడా అంత నమ్మకాన్ని కలిగించి మాకు త్రోవ చూపించి బాబాతో రుణానుబంధం ఎలా పెంచుకోవాలో కూడా గురువుగారే చెప్పేవారు. ఇంకా చాలా విషయాలు బాబా గురించి చెప్పి ఏమీ తెలియని నాకు బాబా ప్రేమ రుచి చూపిన గురువుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గురువుగారు షిరిడి గురించి చెబుతూ మనందరం షిరిడి వెళదాం అన్నారు. అయితే గురువుగారితో వెళ్ళే అదృష్టం లేకపోయే నాకు. నేను సత్సంగంలో బాబాను అడుక్కునేదాన్ని. ఆ తరువాత కొన్ని నెలలకు షిరిడి వెళ్ళాను. ఇదే నేను మొదటిసారి షిరిడి వెళ్ళడం. గురువుగారు షిరిడి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలి, ఎలా గడపాలి అనేటువంటి విషయాలు మాకు చెప్పినారు. మేము రైలు ఎక్కి కొంత దూరం వెళ్ళినాము. నాకు విపరీతమైన బ్లీడింగ్ మొదలైంది. బాబాని గురువుగారిని తలుచుకొని బాధపడుతూ, బాబా ఇన్ని సంవత్సరాలకు నాకు షిరిడీకి అనుమతినిచ్చావు, నీ దగ్గరకు వస్తున్నాను, నీవు నడయాడిన నేల అది, నీ స్పర్శతో పునీతమైన పుణ్య భూమి అది, నేను కూడా ఆ నేలను తాకుతాను అని ఆలోచించుకుంటూ, బాబా నీ మీద మనసును నిలుపుకొనియకుండా నాకు ఈ బాధ ఏమిటి, బాబా దీన్ని ఆపు చేయవా అప్పటికి అని మనసులో బాబాకు చెప్పుకుంటూ షిరిడీ చేరినాను. బాబా దర్శనానికి బయలుదేరి క్యూలో ఉన్నాం సమాధి మందిరంకి. అప్పుడు కూడా బాబా నీ దగ్గరకు వచ్చారనే ఆనందం మనసారా అనుభవించలేకున్నాను. నాకు ఇదే గుర్తు వస్తుంది, బాబా తప్పకుండా మీరు దీని నుంచి నన్ను కాపాడండి, ఇప్పటికి దీనిని బ్లీడింగ్ ఆపు చేయండి అని ఆలోచనతో నడుస్తున్నాను. పైకి వెళ్ళి మలుపు తిరగగానే నాకు ఎదురుగా చిరునవ్వుతో బాబా. వెంటనే నాకు గురువుగారు గుర్తుకు వచ్చారు. నాకు చాలా చాలా దుఃఖం వచ్చింది. దర్శనం చేసుకొని వచ్చినాను. దర్శనం జరిగిన తరువాత కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది. మరుసటి రోజుకి పూర్తిగా తగ్గిపోయింది. అది మొదలు నాకు ఇప్పటి వరకు ఎలాంటి బాధ ఆ విషయంగా లేదు. తరువాత కొన్ని నెలలు అంటే 10 లేదా 11 నెలలకి డాక్టర్మ దగ్గరికి వెళ్ళాను.
ఆమె పరీక్ష చేసి, నీవు 10 నెలల ముందు వస్తే నీకు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. నీ కడుపులో గడ్డలున్నాయి, అవి ఇప్పుడు ముడుచుకుని పోయాయి, నీకు ఎలాంటి ప్రమాదమూ లేదు అని చెప్పి పంపింది. చూశారా బాబా ఎంత దయామయుడో. నేను అప్పటికి తగ్గించమని అడుక్కున్నాను. బాబా ఎప్పటికీ లేకుండా చేసి నన్ను కాపాడారు. గురువుగారి కృప, దయ. ఎందుకంటే బాబాను మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా అడగాలో, ఎంత ఆతితో అడగాలో తెలియచెప్పినారు కనుక. గురువుగారు ఇచ్చిన ప్రేరణ అది. అందుకు గురువుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. బాబాకి సంబంధించి ఏ విషయమైనా సత్సంగంలో అంటే గుంటూరులో నలుగురికి అర్థమయ్యేలా చదవగలిగే శక్తిని ప్రేమమయమైన తాబేలు చూపు ద్వారా గురువుగారు నాకు ఇచ్చారు. ఇది ముమ్మాటికి నిజం ఇది. గురువుగారు నా మీద కురిపించిన అనుగ్రహం. అందుకు గురువుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే జన్మ జన్మలకు మాపై ఉండాలని అడుక్కుంటున్నాను.